ఎందుకంటే యేసుక్రీస్తు ఎవరనుకున్నారు? ఇప్పుడు క్రిస్టమస్ రోజులు ఇవి బాగా చదువుతారు అందరూ. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనములో సమాధానమునకు అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానమునకు ఆయనే సమాధానం ఇచ్చేవాడు. యేసుక్రీస్తు నందే సమాధానం దొరికింది, అది దేవుని వల్ల దొరికింది అంటున్నాడు పౌలు గారు. నీకు సమాధానం దొరకట్లేదా? నెమ్మదిగా ఉండటం లేదా? ఆ సమాధానం నీకు కావాలంటే ఇది గొప్ప వాట్. ఒకరు సమాధానంగా ఉండాలంటే మనం యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయాలి, వినయంగా విన్నవించాలి. దేవుణ్ణి అడిగినప్పుడు ఆ సమాధానము దొరుకుతుంది. అది కూడా క్రీస్తు వలనే. ప్రిన్స్ ఆఫ్ పీస్, యేసుక్రీస్తు వారు సమాధానమునకు అధిపతి. ఎందుకంటే యేసు ప్రభువు మరణ సమాధి పునరుద్ధరణ అయిన తర్వాత కూడా మగ్దలేనే మరి కనిపించిన తర్వాత 10 మంది అపోస్తులు ఉన్నప్పుడు వాళ్ళు కలుసుకున్నప్పుడు కూడా సమాధానము కలుగునుగాక అన్నాడు. తోమ లేడప్పుడు, తోమ ఉన్న తర్వాత కూడా వచ్చినప్పుడు కూడా పలికింది యేసు ప్రభువే, సమాధానము కలుగునుగాక. సమాధానం ఎక్కడ దొరికిందంటే క్రీస్తు నందు సమాధానం దొరికింది. ఇది ఎన్ని కష్టాలు వచ్చినా, మా జీవితంలో ఎన్నో ఎదుర్కొన్న సమస్యలు మామూలు అంతెంత కాదు, యథార్థం చెప్తున్నారు. ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు, ఎంతో దుఃఖం, ఎన్నో అప్పుల బాధ, ఎన్నో సమస్యలు, ఎన్నో అవమానాలు. కానీ క్రీస్తును, తండ్రైన దేవుణ్ణి, క్రీస్తు నందు, క్రీస్తు వలన దేవుణ్ణి అడిగినప్పుడు సమాధానంతో ఉంచి ఉన్నాడు.